జాగ్రత్త సంద్రాలు ఉన్నారు. నేను అంటే మీరు చూసినారు ప్లేస్టోర్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మాత్రం మనకి ఏపీలో అయితే స్త్రీలకు మాత్రం డ్వాక్రా గ్రూపుల్లో జాయిన్ నుంచి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇస్తుంది. అదే ఆదేశాలు అనుకున్నట్లయితే మనకి ప్రతి ఒక్కరు కూడా డ్వాక్రా గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే ప్రభుత్వం నుంచి లబ్ధి అయితే పొందగలరు. అసలు అవి ఏంటి అని చూసినట్లయితే మనకి 0% వడ్డీ లోన్స్ అయితే ఇస్తున్నారు. 1,00,000 నుంచి 6,00,000 వరకు రూపాయలు మనకి లోన్స్ అయితే ఇస్తారు. అదే విధంగా చూసుకున్నట్లయితే మనకి ఆ తర్వాత ఒక 50,000 రూపాయలు అయితే మాత్రం మనకి ఇక్కడ సబ్సిడీ కింద అయితే ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది ఫ్రెండ్స్. సో ఏంటి ఎలిజిబిలిటీ, ఎవరు అప్లై చేసుకోగలరు, ఏం డాక్యుమెంట్స్ కావాలన్నీ కూడా మనం వీడియో చివరిలో అయితే మాట్లాడుకోబోతున్నాం. సో వీడియో చివరి వరకు చూడండి, అక్కడ కూడా స్కిప్ చేయకుండా. స్కిప్ చేసినట్లయితే మాత్రం మీరైతే మిస్ అయితే అయిపోతారు. ఇప్పుడు ఏపీ చూసినట్లయితే మనకి ఏపీ స్త్రీలకు అయితే మాత్రం ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే వచ్చింది. ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అయితే ఒక శుభవార్త అయితే చెప్పబోతుంది ఫ్రెండ్స్. అదే వచ్చేసరికి మనకి ఎవరెవరైతే ఎస్సీ ఎస్టీ మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం 50,000 రూపాయలు అయితే మాత్రం అంటే సబ్సిడీ అమౌంట్ అయితే ఇవ్వబోతుంది. ఆ సబ్సిడీ అమౌంట్ అయితే మాత్రం స్త్రీలు వాటి ఖర్చులకి అయితే అంటే ఎలా అనుకుంటున్నారు మీరు, సింపుల్ గా బిజినెస్ కి, అదే విధంగా షాప్స్ పెట్టుకోవడానికి అయితే మీరు వాడుకోవచ్చు. ఎవరెవరైతే ఎస్సీ ఎస్టీ మహిళలు ఉంటారో అంటే వాళ్ళందరికీ కూడా 50,000 రూపాయలు సబ్సిడీ అయితే ఇవ్వబోతుంది. సో అదేవిధంగా తర్వాత చూసుకున్నట్లయితే మనకి 1,00,000 రూపాయల వరకు కూడా గవర్నమెంట్ అయితే మాత్రం అంటే ఉచితంగా రుణాలు అయితే ఇవ్వబోతుంది. చెప్పాలనుకుంటే లోన్స్ అయితే ఇవ్వబోతుంది ఫ్రెండ్స్. సో ఈ లోన్స్‌కి వచ్చేసరికి మీరు ఎటువంటి రూపాయి అయితే పే చేయకుండా, ఇంట్రెస్ట్ అనేది పే చేయకుండా మీరైతే మాత్రం అసలు మాత్రం పే చేస్తారు. అంటే అసలు మాత్రమే మీరు గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్‌కి పే అయితే చేస్తారు, బ్యాంకులకు గానివ్వండి. అది ఇది ఈ విధంగా డ్వాక్రా మహిళలకైతే మాత్రం మంచి శుభవార్త ఫ్రెండ్స్. సో అది కూడా చూసుకున్నట్లయితే మనకి ఈ 50,000 రూపాయల సబ్సిడీకి కానివ్వండి, అదే విధంగా ఈ 1,00,000 రూపాయల మనకి లోన్స్ కానివ్వండి, లేకపోతే 1,00,000 నుంచి ఇంకా అంతకన్నా పైన వచ్చే ఈ ప్రతి లోన్స్‌కి కానివ్వండి, మనకి ఏ విధంగా మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి, రిజిస్ట్రేషన్ ఎలా ఉండబోతుందంటే, దీనికి అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా కొన్ని డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ అయితే చేయాలి. సో డాక్యుమెంట్స్ ఏంటి కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. అది డాక్యుమెంట్స్‌ని గాని చూసుకున్నట్లయితే మనకొచ్చేసరికి ఫస్ట్ అయితే ఆధార్ కార్డ్ అయితే అడుగుతారు. ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డ్ అయితే ఇవ్వాలి. ఆధార్ కార్డ్‌లోని పేర్లయితే కరెక్ట్‌గా ఉండాలి. ఆధార్ కార్డ్‌లో ఎలాంటి మిస్టేక్స్ కూడా చేయకూడదు. ఆధార్ కార్డ్‌లోని కరెక్ట్‌గా నేమ్స్ అన్ని ఉన్నట్లయితే మాత్రం మీకైతే అవుతుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే మనకి రేషన్ కార్డ్ అయితే అడుగుతుంది. సో సింపుల్‌గా అందరూ కూడా రేషన్ కార్డ్ అయితే చేయించుకోరు. అదే విధంగా మన ఛానెల్‌లో కూడా కొత్త రేషన్ కార్డ్‌కి అప్లికేషన్ ఫార్మ్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఫార్మ్ ఎలా నింపాలి అంతా కూడా వీడియో అయితే చేసి పెట్టాను. సో వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇంకా అదే విధంగా మీకు అయితే పాన్ కార్డ్ కూడా ఉండాలి. పాన్ కార్డ్ కూడా మీకు ఉన్నట్లయితే మీకైతే వస్తుంది. అదే విధంగా ఇంకా క్యాస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లు కూడా మీరైతే రెడీ చేసుకొని ఉంచుకోండి. అదే విధంగా వీటన్నిటిని కూడా ఈ జెరాక్స్‌లన్నిటిని కూడా మీ ఆర్‌పీ దగ్గర అయితే సిద్ధంగా ఉంచండి. ఎందుకంటే మనకైతే తొందరలోనే ఏదో అమలు అవ్వబోతున్నాయి. సో కొంచెం స్టార్ట్‌గా అయినట్లయితే ఎలా అప్లై చేసుకోవాలి, మాత్రం ఒకవేళ మీరు డ్వాక్రా మహిళలు గాని ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో వచ్చేసరికి మీరు ఖచ్చితంగా మీరు ఉండండి. డ్వాక్రా గ్రూప్‌లోనే ఉండండి. ఎక్కడ విడిపోకండి. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే మంచి మంచి పథకాలనైతే మీరు మిస్ అయితే అయిపోతారు. ఒకవేళ ఇంకా ఎవరైనా సరే ఇంకా డ్వాక్రా గ్రూపుల్లో జాయిన్ గాని అవ్వలేనట్లయితే ఖచ్చితంగా జాయిన్ అయితే అవ్వండి. ఎందుకంటే ప్రభుత్వం అయితే మాత్రం స్త్రీలకి, ఎస్సీ, ఎస్టీ స్త్రీలు కానివ్వండి, అదే విధంగా బీసీ స్త్రీలు కానివ్వండి, అందరికీ కూడా మంచి ఉపాధి అయితే కలిగించాలని అనుకుంటుంది. అదే విధంగా మన ఛానెల్‌లో చూసినట్లయితే మరి మన ఛానెల్‌లోనే స్త్రీలకు సంబంధించి ప్లేలిస్ట్ అయితే డిజైన్ చేసాం. చూసారు కదా, ఇక్కడ ఏపీ వుమెన్ గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్ అండ్ పార్ట్ టైమ్స్ అని చెప్పేసి ఇక్కడ చూసుకున్నట్లయితే స్త్రీలకు సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానివ్వండి, అలాగే ఫ్రీ మిషన్, ఇంకా ఉద్యోగ అవకాశాలు, స్త్రీలకు చదువు లేకపోయినా సరే అంగన్వాడీ జాబ్స్, ఈ అంగన్వాడీ జాబ్స్ కూడా అయితే పడ్డాయి. దానికి సంబంధించి వీడియో డిస్క్రిప్షన్‌లో పెడతాను. అదే చూసాక పైన ఉన్న ప్లేలిస్ట్ మీద వెళ్ళినట్లయితే ఈ ప్లేలిస్ట్ లింక్ అయితే మాత్రం మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఆ ప్లేలిస్ట్ మొత్తం చూడండి. ఆ ప్లేలిస్ట్‌లో అయితే మాత్రం స్త్రీలకు చదువుకు సంబంధించి అంగన్వాడీ జాబులు కానివ్వండి, 1,500 రూపాయలకి ఏ అంటే ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. 3 గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, కుట్టు మిషన్‌కి ఎవరైతే అప్లై చేసారో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానివ్వండి, ఫ్రీ ఎడ్యుకేషన్ లోన్స్ కానివ్వండి, అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, ఇంకా ఇదే విధంగా చాలా అయితే అప్లై చేసాము. అంటే పెండింగ్‌లో ఉన్నప్పుడు అమౌంట్ ఎలాగ తీయాలి అంటే కుట్టు మిషన్‌కి సంబంధించి ఇది చాలా వీడియోస్ అయితే చేసాం ఫ్రెండ్స్. మరి ఇది ఫ్రెండ్స్ మనకైతే మాత్రం ఈ పథకాలన్నీ కూడా తొందరలోనే స్టార్ట్ అవ్వబోతున్నాయి. అయితే ఈ పథకాలన్నిటిని కూడా లబ్ధి పొందాలనుకుంటే మీరైతే ఖచ్చితంగా డ్వాక్రా గ్రూపుల్లో అయితే ఉండాలి. ఎందుకంటే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకాలన్నీ వర్తిస్తాయి. ఒకవేళ మీరు గాని డ్వాక్రా గ్రూపుల్లో లేనట్లయితే ఖచ్చితంగా మీరైతే డ్వాక్రా గ్రూపుల్లో జాయిన్ అవ్వడానికి ట్రై అయితే చేయండి. ఎందుకంటే అలా ట్రై చేసినట్లయితే మీకు ఒకవేళ డ్వాక్రా గ్రూప్‌లో జాయిన్ అయితే ఎవరెవరైతే స్త్రీలు షాపులు గానివ్వండి, అదే విధంగా బిజినెస్ గానివ్వండి, ఏదైనా చేతి వృత్తి కానివ్వండి చేసుకొని సంపాదించాలి, పెట్టుబడి లేదనుకున్న వాళ్ళకైతే మాత్రం ఈ అమౌంట్ చాలా ఉపయోగం అయితే అవుతుంది. ఒక 10 మంది అలా కూడి మీరే ఒక డ్వాక్రా గ్రూప్‌గా జాయిన్ అయ్యారంటే గవర్నమెంట్ మీకైతే రుణం అయితే ఇస్తుంది. ఆ రుణాలకి అంటే బ్యాంకులతో చూస్తే మాత్రం మీకు రుణాలకైతే ఇంట్రెస్ట్ అయితే అడుగుతారు. చాలా తక్కువ ఇంట్రెస్ట్‌కి. కానీ డ్వాక్రా గ్రూప్‌లో వచ్చేసరికి మాత్రం మీకు అసలు ఈ డ్వాక్రా గ్రూప్‌లో మాత్రం గవర్నమెంట్ అయితే 0% వడ్డీతో అయితే ఇస్తుంది. సో మన సీఎం గారు కూడా మెచ్చుకున్నారు డ్వాక్రా గ్రూప్‌లనేవి. చాలా మందికైతే ఉపయోగం అయితే పడ్డాయి. దానివల్ల స్త్రీలైతే మాత్రం వాళ్ళంతట వాళ్ళే కలిసి ఒక ఒక గ్రూప్ కింద ఫార్మ్ అయ్యి వాళ్ళే ఒక బిజినెస్ కానివ్వండి అన్నిట్లోని పార్టిసిపేట్ చేసి
ప్రజలైతే అంటే సీఎం గారు కూడా మెచ్చుకున్నారు. సో, ఇదే విధంగా ఈ పథకాన్ని తొందరలోనే అమలైతే చేయబోతున్నారని చెప్పేసి దీనికి సంబంధించి ఆగస్టు చివరన కానివ్వండి, సెప్టెంబర్ నెలలో కానివ్వండి మనకైతే జియో అయితే పాస్ అవుతుంది. సో, జియోలో అయితే మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో, చివరి వరకు కూడా చూడండి. అదే విధంగా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానెల్ వచ్చేసరికి ఏపీ గవర్నమెంట్ ప్రతి పథకం, ప్రతి స్కీమ్స్, గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి అన్నీ కూడా చెప్పబోతున్నాను. ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో గాని పెట్టుకున్నట్లయితే మన ఏపీ ప్రభుత్వం కానివ్వండి, తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి రాబోయే ప్రతి స్కీమ్, ప్రతి పథకం కూడా మీ వరకైతే వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకి వీడియో అయితే మాత్రం థాంక్ యూ.